లేట్ నైట్ అయింది, ఇంటి దగ్గర డాడీ కంగారు పడుతూ ఉంటారు. త్వరగా బైక్ తీ, ఫాస్ట్. బైక్ ఏదో పాడైనట్టుంది. నీకు లేట్ అవుతుంది, నువ్వు ఆటో తీసుకుని వెళ్ళిపో. ఓకే. మాదాపూర్ పో. బైక్ ప్రాబ్లం అని అబద్ధం ఎందుకు చెప్పాలి? నన్ను ఎందుకు అవాయిడ్ చేయాలి? Come on. What is shot, fella? సారీ భలా. బాల్ ప్లీజ్. No problem. Idiot. రే బాలు కాప్ వచ్చినట్టుందిరా. బేబీకి సారీ చెప్పొస్తా. Você que é uma dona de obata, vai ser a batata que é uma batata. Eu vou ser o tio da que uma do batai cana sama. సారీ బేబీ. ఇప్పటిదాకా వాలీబాల్ చూసాం, ఇక్కడ చూద్దాం రా.
మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. All of you boys and girls, come there. Come on, boys and girls, make a row. Girls right, come. Boys left, row, straight row. Line. చిన్న టెస్ట్, మీ గోర్లు ఒకసారి చూసుకోండి. ఎందుకు సార్? Don't ask, do what I say. నగరంలో మిర్చి యార్డు భస్మీపటలం 5 కిలోమీటర్ల మేర వ్యాపించిన మిర్చి ఘాటు ఇంతేరా. నా పెండ్లాం కార్యం కొడితే 8 కిలోమీటర్లు కొట్టాది. మన సుబ్బిరెడ్డి గారు గుర్తున్నారా? వాని గుడ్క మిరపకాయలన్నా మిరప ఘాటనా అస్సలు పడదు. వాడిని తీసుకుపోయి మిర్చి యార్డులో పడేసి ఉంటే ఊపిరి అడగ సచ్చేటోడు. పీడ పోయేది. కాపీ రాగు. ఎవడబ్బా పొత్తని దిగినాడు? రా సుబ్బిరెడ్డి రా. ఇప్పుడే ఎగువల సుబ్బిరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నావు. దిగువల సుబ్బిరెడ్డి దిగబడినాడు. రా కూసో. రే చక్కెర రేపించి ఒక కాఫీ కొడతారా? ఏం సంగతి? ఊళ్ళో పొజిషన్ ఏం బాగోలేదన్నా. ఆ. కొన్నాళ్ళు మీ క్వార్టర్స్ లో ఉందామని వచ్చాను. ఎవరినైనా లేపేసినావా? అబ్బే లేదన్నా. మరి ఏమైనా ఆడోళ్ళను పట్టుకొని గిల్లిరావా? లేదన్నా. ఏమబ్బా మీ పుట్టేగాళ్ళ నమ్మేగిలే. అమ్మోరికి ఎనుపొత్తుల విందనే సూపులున్నట్టు మీ పుట్టేగాళ్లకు ఆడోళ్ళ విందనే సూపులుంటాయి. అవి తిప్పుకుంటా పోతంటాయి. ఆ టెంబడే మీరు ఊపుకుంటా పోతంటారు. ఈ పంచాయతీ తెగేదిలే తెలారేదిలే. చూడు సుబ్బిరెడ్డి, మనం రాజకీయాల్లో ఉన్నాం. ఏదో ఇంత లెక్క సంపాదించుకొని కాలు మీద కాలు వేసుకొని బతకల్లా. అంతేగాని ఈ ఆడోళ్ళ వివరాలు మనకు ఎందుకు? మా వాడు ఉన్నాడు చూసినావా? వాడు కాలేజీలో యాదానో దానికి వెళ్ళినాడు. వాడెవడో వచ్చి రప్ప 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 కొట్టినాడు. ఇటు మొత్తుకుంటా వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఏడైనా కొట్లాడు పోతాడా? మా నాయన ఎమ్మెల్యే, మా మామ ఎంపీ, మా తాత మినిస్టర్ నిచ్చిపోతుంటాడు. జాంకులు మేము ఏమని బిగుతాము, ఏడని బిగుతాము? ఆ గబ్బు నా కొడుకు చెప్పా సంగతి. పొయ్యి మనకింత గడ్డి పెట్టు. మరీ అంత తొత్తరగా అంటే ఆ కంప్యూటర్లో ఏవైనా 4 బొమ్మలు చూసుకుంటా మనం. ఇంకా పో. రాసుబురా, నువ్వు కూడా క్లాస్ బిగడానికి వచ్చావా? లేదు. ఎన్ని దెబ్బలు తిన్నావు? అమ్మాయి ఎంత బాగుంటుందా? జస్ట్ యావరేజ్. కానీ దాని టెంపర్మెంట్ ఉంటుంది మావా. అబ్బో, చెట్టు కొమ్మలల్లా సీకులైతే, సప్త సముద్రాలు సారా అయితే, నచ్చిన ప్రతి ఆడది నా సొంతమైతే నా సామిరంగా. సూపర్ మూడొచ్చింది మావా. పార్టీ ఎప్పుడు? ఇప్పుడే. పదా, లెట్స్ గో. ఎంతకీ గొడవేంటి? ఏమండి, ఈ అబ్బాయి బాగున్నాడు కదా? ఏం టేస్ట్ అనేది? వాడు ముఖం పడకుండా జుట్టు అంతా పెంచుండు. వాడు ఎట్లా నచ్చిండే నీకు? హట్ ఇంకోటిది. బేట బేట ఇద్దరు ఇట్లా కూర్చో రామ్మా. ఇలా చూడు, ఇలా ఎవరు హ్యాండ్స్ అమ్ముకున్నారు చూడు బేట. ఏం నాన్న ఇది? నాకు ఇప్పట్లో పెళ్లి వద్దన్నాను కదా. నాకంటూ ఒక కెరీర్ కావాలి, నాకంటూ ఒక స్టేటస్ కావాలి. అప్పటిదాకా నో పెళ్లి. నీ సంగతి నాకు తెలియదా తల్లి? చూడు, నీ స్టేటస్ కు కెరీర్ కు ఏం డిస్టర్బెన్స్ లేని సంబంధమే చూస్తున్నా. తర్వాత ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ చేసుకుందాం. నువ్వు ముందైతే సెలెక్ట్ చేయరాదమ్మా. రామ్మా చూడు. అయినా ఇంత ఎర్లీగానా? మీ అక్క మీద కూడా మీ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారే, కానీ ఏం ప్రయోజనం? 15 ఏళ్లకే ప్రేమలో పడింది. ప్రేమ? ప్రేమేంది అది? ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ కాదు అది, అట్రాక్షన్, ఆకర్షణ. చూడు బేట, నువ్వు గట్లాంటి ఆకర్షణలో పడకూడదని నీకు ఎర్లీగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆకర్షణ ఏంటి నాన్న? అది ప్రేమ. దీనికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యే లోపు ఇటువంటి ఆకర్షణలో పడవని గ్యారెంటీ లేదు. పడి నీ లైఫ్ ని ఖరాబ్ చేసుకోవని గ్యారెంటీ లేదు. చూడు బేట, ఇటువంటి అట్రాక్షన్ లో నువ్వు పడకూడదు అనుకుంటే నీకు తోడు కావాలి. ఆ తోడు నీ హస్బెండ్ రూపంలో వచ్చిందనుకో, ఈ ప్రేమ, లవ్, వ్యామోహం ఇదంటారు కదా, ఇవన్నీ నీ మనసులోకి ఏమి రావు. అప్పుడు నువ్వు ఎట్లా లైఫ్ లో సెటిల్ కావాలంటే అట్లా సెటిల్ కావచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. చూడు, మంచి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉన్నారు. నీ మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకో. నాన్న, మీరన్నది కన్విన్సింగ్ గానే ఉంది. అయితే నాకు బాలు లాంటి కూరని చూడండి నాన్న. అచ్చా, నువ్వు కూడా పడిపోయినావు అన్నమాట. కేల్ కథం.
ఇంకెందుకు ఈ కంప్యూటర్లు ముచ్చట్లు మూసే. నాన్న మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. హీస్ జస్ట్ ఫ్రెండ్. చెప్పినా కదా దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నీదేం పోయిందే, మీ నాయన బాగా సంపాదించిండు. ఇదిగో గీసుకొని డ్రెస్లు వేసుకుని టిప్ టాప్ గా బయటికి పోతావు. ఎవడో నీ కన్ను బాగుంది, నీ ముక్కు బాగుంది, నీ జుట్టు బాగుంది అంటాడు, పడిపోతావు. ఇంకేందే చూస్తావు, నీకు 2-3 రోజులు ఫోన్ వస్తుంది నీ బిడ్డ ఎవరితో లేచిపోయిందని. నాన్న యో ఇన్సల్టింగ్ మీ. అమ్మ నాన్నకి బీపీ ఎక్కువైనట్టుంది. ఆహా, నాకు బీపీ. కరెక్ట్ గా చెప్పినవే, నాకు బీపీ. నాకు బీపీ. హలో చెప్పరా, ఏడున్నారా? క్లినిక్ లో ఉన్నా. అర్జెంట్ గా బీపీ మిషన్ తీసుకుని ఇంటికి రారా. ఏమైందిరా? అరే రాబే. రాజేష్, నేనే రాజేష్. నీళ్ళు ఎక్కడ? నీళ్ళు ఎక్కడ?